నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. అడగండి. నువ్వు వంట చేయడం లేట్ అయిందా, లేదా తీసుకురావడం మర్చిపోయావా, లేదా నాకు తిండి పెట్టే బాధ్యత నీది కాదనిపించిందా? చెప్పు. అమ్ము, తెలుసు కదా ఇది పోలీస్ స్టేషన్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. మీకు ఇవాళ లంచ్ తేవాలన్న విషయం నాకు తెలీదు. ఏమైంది రవి? నాకు నీ ముష్టేం అక్కర్లేదు. కష్టపడి లంచ్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో రవి, నేను అలా అనలేదు రవి. ప్లీజ్ రవి, వచ్చి తినండి ప్లీజ్. ఇంకెప్పుడు నువ్వు ఎలా లేదు. అన్నావో నాకు కరెక్ట్గా అర్థమైంది. ఇంకోసారి చచ్చినా నేను ఇబ్బంది పెట్టను తల్లి. నా తిప్పలు నేను పడతాను. సారీ ఫర్ బాదరింగ్ యూ. అయ్యో రవి, సారీ అండి. నా ఉద్దేశం అది అమ్మో, నాకు చాలా కాదండి. పనులు ఉన్నాయి. నీలా కాదు. నీకేం ప్రాబ్లం లేకపోతే అక్కడ 10 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత వెళ్ళు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే అందరూ ఏవేవో అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు ఇలా అంటున్నారు రవి? ప్లీజ్ రవి, వచ్చి తినండి. లేవండి, ముందు లేచి తినండి. అమ్మో, రవి, రవి, సత్య, ఎస్ సార్. మేడం కోట పిలిపించు. ఓకే సార్. ఈరోజు ఎలా జరిగింది? తినండి. ఆకలిగా లేదు, నువ్వు తిని. గుడ్ నైట్. పడుకునిస్తావా? పడుకోనివ్వను. ఎంత యాభై నీకు? ఒక రోజు కూడా సెక్స్ లేకుండా బతకలేవా? నమస్తే. ఆయనకి లంచ్ తీసుకొచ్చి. ఓకే మ్యామ్, ప్లీజ్ కమ్. సురక్షా మిత్రస్
ప్రజల నుంచే వాలంటీర్స్ని పిక్ చేస్తున్నాము. వాళ్ళు 24 అవర్స్ సర్వేలెన్స్లోనే ఉంటారు. ఏం జరిగినా మాకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు. మేము వెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తాం. నా అండర్లో ఉన్న అన్ని స్టేషన్స్లో ఇది వెంటనే అమలు చేస్తున్నాం. దీనివల్ల క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఐడియా ఎవరిదో కాదు, మన సిఐ రవీంద్రనాథ్ది. హీ ఈస్ వన్ ఆఫ్ అవర్ బ్రైటెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. సూన్ విల్ బి ఇంప్లిమెంటింగ్ ద సురక్ష మిత్ర. We are very proud of you, sir. వాహ్ సార్, మీరు ఇప్పుడు పక్కా తాగాల్సిందే సార్. ఏయ్, లేదు లేదు ఏంటినా అది చాలా రోజు ఏం తాగి అందుకే ఆలోచిస్తున్నాను. సార్ ఆలోచించకండి సార్, ఈ రోజు మీరు తాగాల్సిందే. ఒక్కరోజు అంతే. మాత్రం తాగండి సార్. అవును సార్, ప్లీజ్ సార్. ఏం అవ్వదు సార్. మేడం గారు ఏమంటారు? నేను తాగొచ్చా? నన్ను అడుగుతున్నారేంటి? ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. పాపం మేడం. అరే నేనెందుకు ఆయన ఆపుతాను? ఆ, మేడం ఇంకేం ప్రాబ్లం లేదు. సార్, ఓకే. మేడం సార్, సార్, రండి సార్, ఒక రౌండ్ వేద్దాం. పోయి ఆ. జల్దీ జల్దీ. ఓకే ఎత్తండి. మై షాయర్ అరే ఇక్బాల్ సార్, ఓ. క్లాసిక్ సాంగ్. नहीं मगर ये हसीन जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई వాహ్ వాహ్ సార్, నెక్స్ట్ లైన్ కి వెళ్ళండి సార్. मैं आशिक तो नहीं मगर ये हसीन ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి సార్. ఒక మాట చెప్పాలి ఇక్బాల్ సార్. నరేష్, నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా? నీ పెళ్ళానికి నువ్వంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. పుణ్యం కొద్దీ పెళ్ళామంటారు. పూర్వజన్మలో చాలా మంచి పనులు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చాడు. సార్ కానీ నేనంత పుణ్యం చేసుకోలేదేమో. దేవుడా నన్ను క్షమించు, నేను పాపాత్ముడిని. సార్ ఏంటి సార్ మీరు? ఏం సార్? अरे क्या साहब क्या बोल रहे साहब 1 మంత్ నుంచి మేడం గారు లంచ్ తీసుకొస్తున్నారు సార్. మేడం గారికి మీరంటే చాలా ప్రేమ సార్. బహుత్ లక్కీ సార్. కరెక్ట్. పిచ్చి ఇక్బాల్, నీకేం తెలుసు? అది ఒక్కరోజు ముచ్చట, రెండో రోజు మర్చిపోయింది తెలుసా? అవునా? ఏంటి మేడం? నేనే ఫోన్ చేసి సిగ్గు లేకుండా అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడుక్కోవాల్సి వచ్చింది. నమస్కారం సాబ్. నమస్కారం సాబ్. నమ్మట్లేదా? ఒట్టు. అసలు ఆవిడ నన్ను పట్టించుకోవడం లేదు. రోజంతా ఇంట్లో మషిన్ కుట్టుకుంటుంది, సూది మాత్రం నా గుండెకే గుచ్చుకుంటుంది. సాబ్. సాబ్. కామం వారం ఉంటే ప్రేమ నెల ఉంటుందంట. ఆ తర్వాత జీవితం మొత్తం చావు కోసం కాచుకొని కూర్చోడమే. అర్రే స్టార్ట్ చేశాడు. సూపర్ టైమింగ్. బాగా తడిచిపోయాం కదా. ఏమైంది? ఎందుకు అలా మొహం పెట్టుకున్నావు? నీకు తెలీదా ఎందుకు అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడారు? నాకు చాలా బాధేసింది. ఏయ్, అది జోకే, దానికంత ఫీల్ అవుతే ఎలా? అది జోక్ కాదు. పొద్దున్నుంచి రాత్రి దాకా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. తెలుసు కదా మీకు. అబ్బో, ఏ పెళ్ళానికి లేనంత ప్రేమ నీకే ఉందన్నమాట. నేను అలా అనట్లేదు, కానీ నేను మీ గురించి ఏం పట్టించుకోనట్టు మాట్లాడకండి అని చెప్తున్నాను. అది కూడా మీతో పాటు పనిచేసే వాళ్ళ ముందు. వాళ్ళ నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటే నీకేంటి? అలా అంటారేంటి? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదా? మీకు ఓకేనా? సరే, నేను కూడా అందరి ముందు రోజు నేను ఏ టైంకి లంచ్ చేస్తానని మిమ్మల్ని అడుగుంటే మీరు చెప్పగలిగేవారా? ఒక్కసారి ఆలోచించండి.
నువ్వు నాతో వస్తున్నావా లేదా? ముందు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ఎప్పుడైనా నా గురించి పట్టించుకున్నారా? నేను తిన్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా? నేనెవరితో చెప్పుకోవాలి? సరే, నువ్వు నడుచుకుంటా. రవి, ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి. రైట్, సార్ రేపు స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళు. ఓకే సార్. హ్మ్. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి పిచ్చివాగుడు వాగితే ఈసారి తలుపు కూడా తీయని చెప్తున్నా. ఇంకొకసారి మీరు ఇలా చేస్తే నేను కూడా ఇంటికి తిరిగి రాను చెప్తున్నా. సారీ, నేను ఇలా చేసి ఉండకూడదు. నువ్వు ఇంటికి తిరిగి రానేసరికి నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేను, నీకు తెలీదా? అలాంటిది నువ్వు నన్ను అంత మాట అంటే నాకు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? అందుకే కంట్రోల్ చేసుకోలేదు. నేను అసలు ఇలా బిహేవ్ చేయను. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అయ్యో, డ్రెస్ అంతా అయిపోయింది. ఐఎమ్ సారీ. ఆటో కోసం చాలాసేపు వెయిట్ చేసావా? ఆకలిగా ఉందా? దోశ తింటావా? నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకోరా, నేను దోశ చేసి పెడతాను. ఛే, ఇదంతా వెంట చేశాను కదా, నేను క్లీన్ చేస్తాను. నువ్వు వెళ్ళు.